హలో గైస్, వెల్కమ్ టు రోడ్ నెంబర్ 32. సో మేము ఈరోజు ఇన్స్టా అండ్ యూట్యూబ్ పేజ్ స్టార్ట్ చేస్తున్నాం. మీ అందరూ మా వెనకలుండి మీరందరూ మమ్మల్ని ముందుకి ప్రోత్సహిస్తారని చెప్పి, అండ్ మా వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి. ప్రతి ఒక్క వీడియోలో ఖచ్చితంగా మీకు నవ్వించే ఒక సన్నివేశాలు ఖచ్చితంగా ఉంటాయి. మీరందరూ మా వెనకలుండి ఖచ్చితంగా మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మేము భావిస్తున్నాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క సపోర్ట్ మాకు ఉంటుందని చెప్పి మేము భావిస్తున్నాం. ఇట్లు రోడ్ నెంబర్ 32. బాయ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్. దిస్ ఇస్ మై చిప్. Please fasten your seatbelt. Ready ala? ముత్యాల చెమ్మ చెక్క, రత్నాల చెమ్మ చెక్క, ఓ చెల్లి మురిపెముగా ఆడుదమా, కలకల కిల కిల నవ్వులతో గాజులు గలగలలాడ. తీసుకోదమ్మా. కట్టోట్ చూసి కొన్ని నమ్మే అడోట్. గణేష్ ఇది తీసుకోదమ్మా. ఇది తీసుకోదాం. సరిపోయిందా? ఇట్లా చిన్న తెప్పించుకోవాలి, మస్తు ఉంటుంది. వినాయకులు బుద్ధిగన్ పై లేరు. బాబా మస్తున్నాయి గణేషుడు లోపల. చిన్నబాయ్ హాయ్ చెప్పు. మెర 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 మీసంతోటి, గర 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 గడ్డంతోటి, పిడి 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 పిడికిలతోటి, పొడి పొడి చేసే అడుగులతోటి అన్నయ్యొచ్చినాడు, ఎలుగుల ఎన్నెలు తెచ్చినాడు. నాగరాజన్న నాగరాజన్న హాయ్ చెప్పు. యో మా గల్లీ యూత్ ప్రెసిడెంట్ అన్న హాయ్ చెప్పన్న. అన్నా అంటేనే ఉన్నానంటూనే చిన్నోడి కోసం నిలబడతావే. ప్రసన్న హాయ్ చెప్పు. జాకి హాయ్. జాకి రావుల్ హాయ్ చెప్పరా. హాయ్ చెప్పండి రేయ్. ఇగో మా గల్లీ మొత్తం హెడ్ ఈయననే, యూత్ ప్రెసిడెంట్. ఈయన చెప్పిందే ఇంకా ఒకసారి ఇయ్యన్నాము. మోస్ట్ ఇరిటేటింగ్ ఫెలో. అదే శేషు హాయ్ చెప్పరా. అన్న లేకుండా ఏది కాదు.
ఏ యూత్ ప్రెసిడెంట్ ముంగట పంపాను చెప్పానా తీయొచ్చన్నా ఇది తీసేసి రెడ్ కలర్ వెల్వెట్ క్లాత్ వేస్తే మస్తు ఉంటుంది. ఎప్పుడు లాస్ట్ టైం పెట్టినా కదా ఎడిటింగ్ లో ఉన్నావురా రే ఒకసారి రీల్ ఓపెన్ చేయి ఉంటావు రీల్ ఓపెన్ చేయి లేవంట పాపం మీరు ఫీల్ అవుతుంది నేను వీడియోలో పెట్టలే అని చెప్పి అయితే ఎడిటర్ ఈసారి మొత్తం వీడియో ఉంటాడు ఈ వీడియో మొత్తం పెడతా ఆగ్రా అనేది వీడేనా వీడు ఫీల్ అవుతుంది లాస్ట్ టైం వీడియోలో లేడంట వీడు రీల్లో చేతి షాల్వై ఇది మా అందరు కల్లుడేడు నెక్స్ట్ ఫస్ట్ ఈ బ్లాగ్ చేసామంటే కల్పరేట్ 1 కల్పరేట్ 2 తీయద్దు అని చెప్పి డిఫరెంట్గా వినాయకుడు ఓకే ఈసారి అది ఓకే అంటే మనకి కూడా ఓకే కాదు డిఫరెంట్ పెడతా అంటే షెడ్ చెన్నబాయ్ కమాన్ ఏ దాన్నా నువ్వు లేకుండా ఎట్లా రోడ్ నెంబర్ 32 బ్లాగ్ వాళ్ళందరూ అడ్డే లేరు మనం ఇటు పోదాం మనం ఇంకొక మంచి వినాయకుని ఎత్తుకుదాం అన్న వాళ్ళందరూ అడ్డుతున్నారు. ఏ వీడు రావాలి మెయిన్ వీడియోలో వీడు రావాలి పాపం వీడు feel అయ్యి- మాకు క్లియర్ అండ్ క్లోజ్ గా తెలుసు. సో మేము ఇలా వస్తున్నాం. వాళ్ళందరూ అటు సైడ్ వెళ్ళారు ఏదో వినాయకుడిని మేము ఒకటి వాళ్ళం- చేస్తాం. బాగానే ఎక్స్ట్రా తింటున్నా నాగరాజు ఎంత అవ్వగానే మీకు పెట్టేస్తాం. వాళ్ళు మా ఇంట్లో కడతారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గుల్పేటలో మా గణేశులు నచ్చలేవు సో మళ్ళీ నాగోలు వచ్చినాం చూస్తున్నాం ఇక్కడ బడ్జెట్ అవన్నీ అవుతున్నాయి ఇది కేక్ అన్న హాయ్ సబ్స్క్రైబ్ బాయ్ అరే మచ్చలేని వాడు అగో అందరికై నోడు మనసున్న మంచి వాడు మన అన్న శ్రీకాంత్ అన్న బుక్ చేసుకుంటే ఫినిషింగ్ మంచిగా వస్తుంది నేను కొంచెం ఒక ఫోటో నీకు అక్కడ వేరే చెప్తున్నా 4-5 ఉన్నాయి ఇప్పుడు ఏదో అంటే మా ఫినిషింగ్ కాలేదు కదా మాకు లుక్ ఉండాలనుకుంటున్నాను ఏం లేదు అన్నట్టు రేట్ చెప్తే మేము దాన్ని బట్టి డిసైడ్ చేసుకుంటాం మాట్లాడుతున్నాం 10 నిమిషాలు కోట్ చేస్తాం వచ్చేసి మరి నాకు వస్తే చిన్న గణపతులు అడిగి 100% చేసేస్తాం. నాకు అవసరం లేదు. అది అప్పుకోను. నాకు ఇవ్వండి ఒకవేళ మేము ఇప్పుడు సెలెక్ట్ చేసుకుని మాకు కాస్టింగ్ లో 7 అన్నా సరే చెప్తున్నాను మన ప్రకారం 7 అన్నా 44 7,000 రూపీస్ నా కారు కాస్టింగ్ అంటున్నాను. నాకు కాస్టింగ్ రావట్లేదు. మళ్ళీ చేసి వర్క్ చేసి 19,000 డైరెక్ట్ వాళ్ళకి మాట్లాడించి అమ్మిన 50,000 అన్నారు. 18,000 ఓన్లీ కాస్టింగ్ మాట్లాడుతుంది. ఏమి కాస్టింగ్ మేము అలా సెలెక్ట్ చేసుకున్న దాన్ని కుందరం వర్క్ చేసుకుని ఎక్స్ట్రా దీనికైతే 15,000 అవుతుంది. దీని మొత్తం సేమ్ యాజ్ ఇట్ ఒకటి దిక్కు అనుకుంటే ఎట్లా అన్న వాళ్ళకు కూడా కూర్చో నువ్వు కూర్చో మంచిగా ఎందుకు వస్తావో ఏమో కూర్చోనిక అందరు నించునోళ్ళు పిచ్చోళ్ళు చలో చలో ఎక్కువదా వినయ్ భాయ్ వస్తుంది వినయ్ అన్న ది గ్రేట్ F1 డ్రైవర్ F1 బైక్ డ్రైవర్
అన్న ఇచ్చాడు నేను మధ్యలో కూర్చుంటా. ఇట్లా మనం ఎప్పుడు మధ్యలో కూర్చోవాలి. వినయ్ అన్న అంటే అరే అన్న మెల్ల మెల్ల ఏ చెడో చెడో పత్తర్లాగా రే పత్తర్లాగా. మా నాగరాజ్ భాయ్ ఫియాన్సీతో మాట్లాడుతున్నాం. అయిపోతుంది పెళ్ళి ఇంకా ఇంకా పిచ్చ బిజీ బాయ్. సూటు రావాలి వచ్చేసింది. సూట్లు ఖాళీ సూట్ వేస్తారు భయ. బ్రో చనా బ్రో వాట్సాప్ F1 బైక్ డ్రైవర్. యా వి హావ్ టు. ఎట్లా అనిపించింది నాగోల్ల? రేట్లు ఎట్లున్నాయి? for the price man. యా దట్స్ గుడ్. More than our budget. యా ఎంత మన బడ్జెట్ ఎంతనా? Minimum 40. మరి 70,000ది 40,000కి అడిగితే ఓడిస్తాడన్నా? అదే కదా. 90 అంటారు 80 అంటారు. మా వినాన్నకేమో సైకిల్ వేస్తుంది. ఏమంటావు ఇంకా కొంటామా? ఇంకెన్నిసార్లు తిరుగుతామన్నా? సరే అన్న ఫోన్ చేయి. కొంచెం ముందుకు పోయి చెప్పనా? బాగా బిజీ అయిపోయి ఫ్యాన్సీతో ఇంకా మనల్ని దేకట్లే. గ్లాస్ దోమలు ఉంటే ఏమైనా అవుతుందా అన్న? దోమలు తెలుపు పల్లి చలో బ్యాక్ టు హోమ్. ఏం ఇచ్చాను బాయ్ ఇంకెప్పుడు కొంటాం మనం ఈ వినాయకుడు? నువ్వు ఆపుతావా? ఇక్కడంతా సీరియస్ డిస్కషన్ చేస్తుంటే రోడ్ నెంబర్ 32 అనుకుంటా. ఏందన్నా కొంచెం డీసెంట్ గా బిహేవ్ చేసి సబ్స్క్రైబర్స్ కి తెలియాలి కదా. ఇట్లా స్టార్టింగ్ వీడియోలోనే చిల్లర వేసినామంటే ఇంకా అయిపోయాయి. ఒక సబ్స్క్రైబర్ రాడు. మంచిగా మాట్లాడు డీసెంట్ గా. రోడ్ నెంబర్ 32 అంటే అయిపోయాయి. ఉన్న సబ్స్క్రైబర్స్ వెళ్ళిపోతారు. లేదంటే వస్తారు కదా అన్న. మనం 100 సెట్ దోమలు ఫుల్ వచ్చేసినాయి. కాలేజ్ ఎట్లా వచ్చినాయి అన్న? ఇంజన్లకి వెళ్ళా ఏసీ ఆఫ్ చేయి. సో అక్కడ ఏదో ఒక విలేజ్ పేరు ఉంటుంది, రాగి ముద్ద ఉంటుంది అక్కడ ఫేమస్. రాగి ముద్ద చాలా కూడా బాగుంటుంది. లేదు పాపం మా చిన్నకి జలుబు తలనొప్పి జ్వరం అయినా సరే భక్తితో ముందుకొచ్చి పిల్లల్ని ప్రోత్సహించాడు. వినయన్న ఇంకా పాపం 2 మాటలు అన్నాం కాబట్టి సైలెంట్ అయిపోయాడు. సారీ. సో ఓకే అవుతుంటే అవన్నీ చెప్తూ ఉంటే అవన్నీ మారుకోవాలి. ఇవన్నీ అట్లా చేయక అవన్నీ అట్లా వద్దు మనకి. నేను చెప్తాను వినాలి. సబ్స్క్రైబర్స్ రావాలి. మనం కూడా ఏసీ పెంచండి. అన్నకు జలిపోయింది. అయ్యో మా అన్న నీ కింగ్స్ ఒకటన్నా. నీ కింగ్స్ ఏందో కానీ మాకు అర్థమైతే లేదు. ఫెంటాస్టిక్ వావ్. రైట్ తందూరి చికెన్ మసాలా అవసరం. కింగ్స్ అంటే మాకు ప్రాణం. కేక్ అన్న మన సబ్స్క్రైబర్స్ కి చెప్తావా నరేష్ అన్న స్టోరీలో? ఎప్పుడు చెప్తావా అన్న? ఎప్పుడన్నా మాకు కామెడీ అయ్యేది. వీడియో వన్ చేసి ఆల్మోస్ట్ 5 days అవుతుంది. వీడియో వన్ అప్లోడ్ అయ్యేది. ఇంకా మనం వినాయకుడు బుక్ చేయలేడు కదా. ఏ వినాయకుడు వస్తాడో మనకి ఈసారి చూడాలి. కొంచెం బిజీ ఉన్నాను వాళ్ళ ఫియాన్సీతో. Say them to subscribe our YouTube channel. రైడర్ మెల్ల చూసుకున్నాడు. హరిబాయ్ వచ్చింది మా గ్యాంగ్ లా ఇప్పుడు గణేష్ బుక్ చేయడానికి. హాయ్ చెప్పనా? దిస్ ఇస్ చెన్నబాయ్. అన్నకి జలుబైంది.
అన్న హాయ్ చెప్పు ఒకసారి సబ్స్క్రైబర్స్ కి. రాకిలేదు అన్నిగానం కట్టిరు. ఎన్టీఆర్ సినిమాలో సారీ రాకీ సినిమాలో ఎన్టీఆర్ ఉన్నంత ఫాలోయింగ్ నీకా ఆ ప్రేమ ప్రేతలతోటి అలా ఏమి ఇచ్చినావు మరి అందరు ఇంకా సబ్స్క్రైబర్స్ ఇట్లా అవుతారు కదా అన్న. సాయంత్రం పూట అక్కడికి నీలోపలికి చాయ్ తాగని కూర్చోటోళ్ళు ఎక్కువ అంటే పార్కింగ్ కూర్చోటోళ్ళు ఎక్కువ ట్రాఫిక్ జామ్ చూడు నాకు భయం అవుతుంది. అంటే నీళ్ళఫర్కి పోయేటోళ్ళ నీళ్ళంతా భయం ఏం లేదు కానీ పెట్రోల్ బాగుండాలంటే బూతులు అవి ఏమొద్దు మనకి. సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీస్ కూడా ఉంటారు కదా. హాయ్ అన్నకి ఇప్పుడు చెప్పు ఇన్వైట్ చేయండి వీడియో కాల్ కాదు, వీడియో కాల్ అనుకుంటున్నావా? దోస్త్ మేరా జాన్ హాయ్ ఏమనుకుంటారు? అన్న మీద చేయబడితే నా మీద పడ్డట్టే వేసి పడేస్తాం. కేవలం చిన్న అర్థం చేసుకుంటారేమో ఇప్పుడు చెప్పిన మాట हमारे बारे में क्या समझ रहे हैं इन लोग? థర్డ్ టైం పోతున్నాం వినాయకుడు చూడడానికి. మరి ఇప్పుడు కూడా అవుతుందో లేదో కామెంట్లో చెప్పండి. పాట మొత్తం వీడియో పెట్టినాక సెకండ్ బ్లాగ్ చేయాలో వద్దో పోల్ పెడతాము. చెప్పండి. ఫస్ట్ బ్లాగ్ కాబట్టి మీకు అంత ఫన్ అనిపించదు. సెకండ్ బ్లాగ్ నుంచి ఫుల్ ఫన్ ఉంటుంది. వినాయన్న గెటప్ రోజు గర్ల్ గెటప్, ఒక రోజు ఏమో చేసేది. ఏమైంది చెప్పు. ఎందుకు ఏమైంది? వద్దురా మగ్గిపెట్ట మచ్చాడు పోరా సామె అంటాడు. ప్లీజ్ రా అట్లా ఎందుకన్నా అక్కడ తిన్నాను కదా ఫ్రెండ్స్ పాటు. కార్లో చాలా బ్లాగ్స్ ఉన్నాయి అవన్నీ కలిపి నీతో నేను అమ్మో అద్దలు కూడా వాడుతుండు వినయన్న. వస్తుంది వినయన్న కనిపిస్తుంది అద్దంలోకించి. ఏం కనిపిస్తుంది అన్న? చుక్కలు మొత్తం బ్లర్ అయిందల్లో వాటర్ వేసుకొని. అది చెప్పు మన ప్లాన్ ఏంది, ఎగ్జిక్యూషన్ ఎట్లుంటది చెప్పు. జస్ట్ ఆన్ ది బ్లాగ్. సో వాళ్ళని అక్కడ చూసుకోమని చెప్తామా? ఓకే ఇక్కడ ఆపి ఏం న్యూస్ రా వినయ్? అది డస్ట్బిన్ కవర్. ఏం చేస్తున్నా? ఇది బండి ఆగిపోయింది. మా బండి రాదు. ఏమన్నా అయిపోయింది రే అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి. వీడిని అమ్మ మాట్లాడితే చాలరా ఇది క్లాసెట్ తింటాడు మొక్కనా. ఐస్ క్రీమ్ తినాలని ఉంది. చల్లగా వర్షం పడుతుంది. యాక్చువల్ గా వెదర్ చూపెట్టరా. అరే వెదర్ చూపి బయట. సో వెదర్ ఇలా ఉంది చూడొచ్చు. స్ట్రైట్ వెళ్ళు. ఇదేనా పల్లెటూరు, ఇదేనా చక్క కింగ్స్. వినాయకుని చూస్తున్నాం ఫ్రెండ్స్. మేము మమ్మల్ని తడతావా చెప్పు. ఇక నువ్వు గణేష్ చూడు, మమ్మల్ని ఇట్లా చూడు. నువ్వు వంట చేసుకో. వంట చేసుకో. కొంచెం 10 సార్లు ఇస్తున్నాం. 10 సార్లు ఇస్తున్నాం. 10 ఇస్తాం. వర్షం హెవీ రైన్ అయినా కానీ వచ్చాము. ఈరోజు ఎలా అయినా వినాయకుడిని ఫిక్స్ అయిపోయాము ఇంకా తీసుకెళ్ళిపోవాలని చెప్పేసి. ఫైనల్లీ బుక్ చేసేసాం ఆఫ్టర్ ఇన్ రైన్. చాలా స్ట్రగుల్ చూపి వర్షంలో తడిసిపోయి బార్గెనింగ్ అన్ని చేసి బుక్ చేసేసాం. సో వినాయకుడు చాలా నచ్చింది. బార్గెనింగ్ దారి తెలవట్లే, ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు.